అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శేఖర్ టీవీ. తెలంగాణ ప్రభుత్వంచే మహత్తర పథకం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 3 లక్షల రూపాయలు లబ్ధి పొందే అవకాశం ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వివిధ వృత్తులను బిజినెస్ పరంగా మార్చుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. దాదాపుగా 6,000 కోట్లు కేటాయించిన ఈ బడ్జెట్కు అందరూ అప్లై చేసుకుంటే దాదాపుగా అందరికీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మిస్ కావద్దని చెప్తున్నాను. ఈ సందర్భంగా అన్ని వృత్తుల వారు, ఎగ్ సెంటరు, ఎలక్ట్రికల్ షాప్ వాళ్ళు, మామూలుగా కుల వృత్తులు చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ మన రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి పొందే అవకాశం కలదు. తెలంగాణ ప్రభుత్వంచే మార్చి 2025లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా 6,000 కోట్లు, 1-2 వేల కోట్ల కాదు, 6,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. ఇందుకు గాను 5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ఈ పథకం ద్వారా, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హతల గురించి తెలుసుకుందాం. రాజీవ్ యువ వికాస పథకానికి కావాల్సిన పత్రాలు: 1 ఎస్ఎస్సి మెమో, ఆధార్ కార్డ్, కుల ధృవీకరణము, ఆదాయ ధృవీకరణ పత్రము మరియు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. నివాసం కూడా సర్టిఫికేట్ కూడా దీనికి అవసరం పడుతుంది. అట్లాగే దీనికి సపోర్టింగ్గా మీరు ఏదైనా బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే ఆ బిజినెస్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ అనుకోండి, ఐటీఐ సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వాళ్ళు చేస్తున్న వాళ్ళకైతే వాటికి ఆయా ఏదైతే మనము బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ కూడా మన దగ్గర పెట్టుకుంటే వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మనకు ఈ 3 లక్షల రూపాయలు ద్వారా టార్గెట్ మనం సాధించడానికి ఈజీ అవుతుంది. మీరు నెట్లో https://obmms tgobmms/.gov.in tgobmms.gov.in ద్వారా మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత మామూలుగా పేరు, వ్యక్తి పేరు, తండ్రి పేరు ఇవన్నీ ఫిలప్ చేసుకుంటూ మీ యొక్క రేషన్ కార్డు తప్పకుండా అందులో యాడ్ చేయవలసి ఉంటుంది. రేషన్ కార్డు లేని వాళ్ళకు దాదాపుగా వచ్చే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కంపల్సరీ రేషన్ కార్డు ఉంటే ఇంకా మంచిది. దాని తర్వాత ఎస్ఎస్సి మెమో, మీ యొక్క ఫోటో ఇవన్నీ అప్లై చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసి మీరు ప్రివ్యూ ద్వారా చూసుకొని అప్లై చేసుకోగలరు. ఈ పథకం ద్వారా సబ్సిడీ వివరాలు: ఎవరికైతే 1,00,000 రూపాయలు లోన్ లభిస్తుందో వారికి గవర్నమెంటు 80% సబ్సిడీని ఇస్తుంది. మిగతా పేమెంటు బ్యాంకు ద్వారా కానీ పర్సనల్గా కానీ కట్టుకుంటే సరిపోతుంది. నెంబర్ 2 సెకండ్ కేటగిరీ 2 లక్షలు అయితే ఎవరికైతే రుణము పొందుతారో వారికి 70% సబ్సిడీ చేకూరుతుంది. కేటగిరీ 3 3 లక్షలు రుణం పొందిన వారికి 60% సబ్సిడీ. ఈ విధంగా 3 కేటగిరీలుగా వర్గీకరించారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా, రోజులు చాలా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఈరోజే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని లోన్ పొందవలసిందిగా కోరుచున్నాం.